నమామ్యహం. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. సంకల్పించినటువంటి కార్యం నిర్విఘ్నంగా జరగాలని విశ్వక్సేన ఆరాధన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇతరత్రా మనం చూస్తే గణపతిని పూజిస్తారు ఏ విఘ్నాలు కలగకుండా. శ్రీవైష్ణవ సంప్రదాయంలో విష్ణు పారిషదుడైనటువంటి విశ్వక్సేనుణ్ణి ఆరాధించిన తర్వాతే విష్ణు సంబంధమైనటువంటి ఏ పూజనైనా సరే ఆరంభించడం జరుగుతుంది. ఎలాగైతే మనకిక్కడ ఒక ఏర్పాటు చేసిన తర్వాత చీఫ్ వచ్చి మొత్తం అంతా చెక్ చేసి ఇక్కడ పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి అని చెప్పేసి ఎలాగైతే నిర్ధారించి సర్టిఫై చేస్తారో అలాగే ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగటం కోసం విశ్వక్సేనుణ్ణి ఆరాధించి విష్ణుమూర్తి యొక్క సైనాధ్యక్షుడైనటువంటి ఆయన ఇక్కడికి వచ్చి చేస్తాడు. విశ్వమంతా వ్యాపించినటువంటి సైన్యం ఎవరికైతే ఉందో ఆయనకే విశ్వక్సేనుడు అని పేరు. ఒకసారి విష్ణులోకంలో ఉన్న సందర్భంలో దేవతలు రాక్షసులు యుద్ధం చేస్తున్నారుట. ఆ సందర్భంలో దేవతలందరూ ఓడిపోతున్నటువంటి సందర్భంలో అందరూ వచ్చి విష్ణుమూర్తిని శరణు వేడితే ఆ సందర్భంలో కుముదుడు అనేటువంటి ఒక పారిషదుడు వస్తాడు. అయ్యా, ఇంత దానికి మీరు వెళ్ళాలా, నేను వెళ్ళి ఆ కార్యాన్ని నిర్విఘ్నంగా పరిసమాప్తి చేసి వస్తాను అని చెప్పి దేవతలందరికీ కూడా జయాన్ని చెట్టిపెట్టాడు. ఆ సందర్భం నుంచి అప్పటి నుంచి ఆయన విశ్వక్సేనుడి యొక్క పదవిని పొందడం జరిగింది. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం అని చెప్పినట్లుగా ఆయనకు ఉన్నటువంటి సైన్యం మొత్తం కూడా కరిముఖులు, మొత్తం ఏనుగు ముఖం ఎలాగైతే ఉంటుందో అలాంటి వారందరూ కూడా ఆయన సైన్యంలో ఉంటారుట. ఈ జరిగేటువంటి కళ్యాణం ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండటం కోసం అటువంటి విశ్వక్సేనుణ్ణి ఆరాధించడం జరిగింది. తదుపరి పుణ్యాహవాచనం అనేటువంటి కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహించబోతూ ఉన్నారు. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం ఓం